జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక. వనపర్తి సంస్థానం ఒకనాటి కాకతీయ రాజుల పాలనకు, సైనిక యుద్ధాలకు, చరిత్రలకు ఈ సంస్థానం సాక్ష్యం. కృష్ణమ్మ పరవళ్లి ఎత్తే ఈ ప్రాంతంలో ఆసియాలోనే మొట్టమొదటి అత్యాధునిక సైఫన్ సిస్టమ్ను, సాంకేతికతను అందించిన ప్రాంతం వనపర్తి. అనేక చరిత్రలకు, అనేక సంస్కరణలకు ఆనవాలు వనపర్తి. ఇప్పుడు వనపర్తి అనేక అభివృద్ధి సంక్షేమాలకు అంతే నిలువు. ఒకనాడు అభివృద్ధికి నోచుకొని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇప్పుడు వెలుగులు విరబూస్తున్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రతి గ్రామంలో సంస్కరణలు చేపడుతున్నారు. ప్రజల మన్ననను పొందడమే కాకుండా పరిపాలన అంటే ప్రజలతో చేరువలో ఉంటూ వారి కష్టాలు ఎరిగిన నాయకుడిగా, వారికి ఎల్లప్పుడూ నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా కేంద్రంలో, ఆయా మండల నియోజకవర్గ కేంద్రాల్లో సైతం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఇచ్చిన హామీలను హామీలుగా చూడకుండా వాటిని నెరవేరుస్తూ ప్రజల నాయకుడిగా, ప్రజల్లో ముందుండే నాయకుడిగా, ప్రజల మధ్య నాయకుడిగా అనిపించుకుంటున్నారు. శ్రీ మేఘారెడ్డి తుడి గారు. మేఘారెడ్డి తూడి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎల్లవేళలా జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పర్యటనలు కొనసాగిస్తూ ఎక్కడ ఏం జరిగినా నేనున్నానంటూ ముందుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలుగా ఉన్న కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలే కాకుండా వాటిని గడప గడపకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించేందుకే నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో సైతం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలుగా ఉన్న కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు గడప గడపకు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందించడమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో సైతం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వమే కాకుండా తమ స్వంత నిధులతో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల్లో ప్రధాన హామీలుగా జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజల నాయకుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరే నియోజకవర్గంలో కూడా చేపట్టినటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. మాకు అన్నీ జరుగుతున్నాయి. మాకు పింఛన్లు కూడా సరిగానే వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. మాకు అవి మందులు కూడా మంచిగా జరుగుతున్నాయి. హాస్పిటల్ కట్టించిండ్రు. మాకు మేఘారెడ్డే కావాలి. చల్లది ఇంటున్నాం, మందులు సరిగా వస్తున్నాయి, బాగా ఉంది. రోడ్డు చేపించిండు, అన్ని చేపించిండు, హాస్పిటల్ కట్టించిండు, మంచిగా చేసిండు సార్. మాకు మేఘారెడ్డే కావాలి. చల్లది ఇంటుతుండ. ఎంత చదివినా నిరుద్యోగం లేకపోవడమే యువత భవిష్యత్తుకు పునాది. అలాంటి పునాదిని పటిష్టపరచాలని జిల్లాలోని యువతకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వ చొరవతో ఐటీ టవర్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. అంతేకాకుండా విద్యకు, వైద్యానికి పెద్దపీట వేసేలా సుమారు 500 పడకల ఆసుపత్రి నిర్మాణం, పేద విద్యార్థులకు సరైన విద్యను అందించడమే లక్ష్యంగా బాలల ఉన్నత పాఠశాల నిర్మాణానికి ఊపిరి పోసుకున్నాయి. అంతేకాకుండా దాదాపు 1000 కోట్ల నిధులతో వనపర్తి జిల్లాను మరొక రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే తమ ధ్యేయం అంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే. నమస్కారం అండి, నా పేరు ఫిరోజ్. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. ప్రస్తుతానికి వనపర్తిలోనే ఉన్నాను, ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ. ఐటీ అంటే హైదరాబాద్లో చేసుకోవాలి అనే విధంగా ఉండేది. ఇప్పుడు మన మేఘారెడ్డి గారు చొరవ తీసుకొని మంచి మాట్లాడి, పై లెవెల్లో మాట్లాడి మన వనపర్తికి ఐటీని తీసుకొస్తున్నారు. ఈ శుభ సందర్భంగా నేను మరియు వనపర్తి నిరుద్యోగుల తరపు నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక పేద విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా వారికి విద్యను అందించడమే ధ్యేయంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంతో జిల్లా సరికొత్త సంక్షేమానికి నిర్వచనాన్ని అందుకోనుంది. అంతేకాకుండా జిల్లాలోని నియోజకవర్గాల్లో సైతం చేపట్టినటువంటి విధంగా అభివృద్ధి పనులు ముందుకెళ్లడం విశేషం. పెద్దమందడి, పామిరెడ్డిపల్లి, ఇక తాండాల్లో వీరాయపల్లి హైమాస్ లైట్ల నిర్మాణం, ఆరోగ్య వస్తువులు నోచుకోలేని ప్రాంతాల్లో సైతం వెల్టూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బుర్రవాకు నుంచి మోజర్ల గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపనలు, దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల గౌడర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు నిర్వహించారు. గోపాల్పేట రేవల్లి గ్రామంలో బీటీ రోడ్డుల రహదారుల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, గోపాల్పేట, చెన్నూరు తాండా, తాటిపర్తి, కిల్లగనాపురం, షాపూర్, ఉప్పరపల్లి, మూసాపేట్, పర్వతాపురం, మామిడిమాడ, సల్కలాపురం, అప్పారెడ్డిపల్లి, మొల్కుమియాన్, అల్లమయ్యపల్లి, తిరుమలపల్లి, వెంకటపల్లి ఇలా చాలా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇన్ని రోడ్లు నోడ్చుకోలేని తమ ప్రాంతాల్లో రహదారులు వేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోలిపూర్, శ్రీరంగపూర్, వెంకటాపూర్, కమలాపురం, తాటిపాముల, పెబ్బేర్లోని కావిరమ్మపేట గ్రామ పంచాయతీల నిర్మాణం, బుర్రవాగు స్టేజ్ బ్రిడ్జ్ నిర్మాణం, సామూహిక భవనాల నిర్మాణంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందించేలా చెరువులు, కాలువలు త్వరగా పూర్తి చేస్తూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాకుండా ఆయా తండాల్లో కూడు భూముల సమస్యల పరిష్కారానికి గోపాల్పేట, రేవల్లి, ఏదుట్ల గ్రామాల్లో విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాలు, ఒక ఏడాది పాలనలోనే దాదాపుగా లబ్ధిదారులకు 200 ఎల్ఓసీలు అందజేయడం ప్రజాపాలనకు పట్టం కట్టారు ప్రజలు. వనపర్తిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ యూనిట్స్, ఓపీ కేంద్రాలు, ఫార్మసీ, మినీ ఆక్సిజన్ ప్లాంట్స్, నియోనేటల్ రూమ్స్, అలాగే ఆరోగ్య ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో వనపర్తి ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా కార్పొరేట్ తరహాలో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. వనపర్తి జిల్లాలోని గిరిజన ఆవాసాలకు అభివృద్ధికి నిధులు మంజూరు కావడం, గత పాలకులు అసంపూర్తిగా ఉంచిన ప్రాజెక్టుల నిర్మాణంలో తమకున్న అపార అనుభవంతో ప్రభుత్వ చొరవతో వాటిని త్వరితగతిన పూర్తి చేసే అవకాశం కూడా ఉందన్నారు. అంతేకాకుండా వనపర్తి జిల్లాలోని ప్రాజెక్టుల విషయం పట్ల తమకున్న అపార అనుభవంతో త్వరలోనే ప్రాజెక్టులను పరిపూర్ణం చేసే ఆలోచన ఉందన్నారు. ఇక భూ పరిహార బాధితుల గోసలు ఎప్పటికీ వినిపించకుండా, వారి కంట కన్నీరు కనిపించకుండా సస్యశ్యామలం చేస్తామన్నారు వనపర్తిని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రజల కోసం, ప్రజలకై, ప్రజలకు నచ్చేలా ప్రజలతో మమేకమవుతూ పాలన కొనసాగించే నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మేఘారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వం చొరవతో కాశీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సైతం శ్రీకారం చుట్టారు. దీంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా తోడ్పడతామన్నారు. ఈ విధమైన హామీని తీసుకొచ్చి ప్రజల్లో మరింత మన్ననలు పొందారు మేఘారెడ్డి. నాయకుడంతే ప్రజల్లో ఓట్లు అడగడమే కాదు, ఓట్లు అడిగిన ప్రజల కోసం పనిచేసే నాయకుడు, కష్టాల్లో సుఖాల్లో వెన్నంటి ఉండేవాడే అసలైన నాయకుడు అని నిదర్శనంగా చెప్పుకోవచ్చు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. వనపర్తి జిల్లాను అభివృద్ధి పథంలో వనపర్తి జిల్లా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా జనతా న్యూస్. ఇది వాళ్ళ స్టోరీ. చూస్తూనే ఉండండి జనతా న్యూస్, ప్రశ్నించే ప్రజా గొంతుక. జనతా న్యూస్, ప్రశ్నించే ప్రజా గొంతుక.